రైతులను దగా చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు మెడలు వంచే వరకు వైసీపీ నిద్రపోదని అంటున్నారు. గుంటూరు దీక్షాస్థలి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. రైతు దీక్ష శిబిరానికి వైసీపీ ముఖ్య నేతలు చేరుకుంటున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటి, దీనికి పరిష్కారం ఏం చూపించబోతున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రైతులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఒక రాజకీయ పార్టీగా మీరు ఈ దీక్ష చేస్తున్నారా, లేకపోతే రైతులకి ఏం చేద్దామని చేస్తున్నారు? ఇప్పుడు బహుశా ఈ ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి అడిగితే, రాజకీయ పార్టీగా మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏమేం చేశారో అని ఆయన అడిగితే ఈ సమాధానం ఆయన దగ్గర నుంచి వస్తుంది. మేము రాజకీయ పార్టీగా రాజకీయ లబ్ధి కోసం చేయట్లేదు. ఈరోజు రైతు ప్రయోజనాలు కాపాడాలి, ప్రభుత్వం నిద్రపోతూ ఉంది, ప్రభుత్వం ఈ విషయం పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రభుత్వాన్ని, నిద్రపోయే ప్రభుత్వాన్ని తట్టి లేపాలి, రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మేము ఇది మొదలుపెట్టాం. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒకసారి గుర్తించుకోమంటున్నా, ఆమర నిరాహార దీక్ష న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పెట్టాడు. రైతులకి గిట్టుబాటు ధరలు రావట్లేదు అని ఢిల్లీలో వెళ్ళి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టి మీరు స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తారా లేదా, పెట్టినటువంటి పెట్టుబడుల మీద 50% పెంచి వాళ్ళకి కనీస మద్దతు ధరలు ఇస్తారా లేదా అని అక్కడ డిమాండ్ చేశాడు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు, మేము గనక అధికారంలోకి వచ్చేట్లయితే స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తాము అని పెట్టాడు. మేము గనక అధికారంలోకి వచ్చేటైతే 5,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధిని మేము విడుదల చేసి ధరలు కనుక తగ్గితే, ధరలు తగ్గినప్పుడు మేము కొంటాము, ప్రభుత్వం మార్కెట్ ద్వారా కొనిపిస్తామని అన్నాడు. ఎందుకు చేయట్లేదండి ఆయన? మేము బాధ్యత కలండి ప్రతిపక్షంగా రైతుల్ని ఇబ్బందులు చూసి మేము వెళ్ళాం, చేలకెళ్ళాం. ఈ సంవత్సరం మిర్చిలో కల్తీ విత్తనాలు, అది పెద్ద బెడద. కల్తీ విత్తనాలు అయిన తర్వాత ఈరోజు ఆఖరి కోసేటువంటి ఖర్చు కూడా రాకుండా, కాయ కోసే ఖర్చు కూడా రాకుండా ఇప్పుడు 5-6 పికింగులు జరుగుతూ ఉన్నాయి. రైతులైతే వదిలేశారు, ఎందుకంటే పికింగ్ ఖర్చు కూడా ఇక్కడ రావట్లా. ఇవాళ 2,000 రూపాయలకు పడిపోయింది. నిన్న ఇవాళ రేపు కూడా వీళ్ళు నేను హాలిడే ప్రకటించారు యార్డుకి. ఏమొచ్చిందండి? యార్డుకి హాలిడే ఎందుకు ప్రకటించారు? ఇక్కడ రైతాంగం వస్తారేమోనని, అక్కడ రైతులకు సమాధానం చెప్పాల్సి వస్తుందేమని అది ప్రకటించారు. 1,500 రూపాయలు మేము ఇస్తాం అదనంగా అని వాళ్ళు ప్రకటించారు. ఎక్కడిచ్చారు? ఆఖరికి గతంలో ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేనట్టు దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే 1,500 రూపాయలు అదనంగా ఎక్కడిస్తున్నారండి? దానికి 15 రకాల ఆంక్షలు పెట్టారు. వీళ్ళు విఆర్ఓ దగ్గరికి వెళ్ళాలంట, సర్టిఫికేట్ తీసుకోవాలంట, ఇంకా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు ఇంకా ఆధార్ కార్డులు ఇవ్వాలి. ఇవన్నీ చెప్పేటికి అన్నీ అయిపోయి అమ్ముకొని వీళ్ళకి బిల్లు వచ్చిన తర్వాత బిల్లు చూపెట్టే 1,500 ఇస్తాను. ఇదేమన్నా అమలు అయ్యేటువంటిదా? ఈ విధంగా 20 క్వింటాలు మించకుండా మిగతా ఉన్నాయంట. రైతులు వాళ్ళు వాపోతూ ఉన్నారండి, అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఆయన ఏదో రెయిన్ గన్స్ అని అనంతపూర్ వెళ్తే రెయిన్ గన్స్ వల్ల చేలు బాగుపడలేదేమో కానీ రైతులు మాత్రం పక్క పొరుగు రాష్ట్రాలకు పారిపోయారు, వలసలు పోయారు. ఇంత దుస్థితి బహుశా ఏనాడు చూడ. పక్కన ప్రభుత్వం ఏం చెప్తుందంటే పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతున్నాం, అలాగే రైతాంగాన్ని ఆదుకోవడానికి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో మొత్తం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, కేవలం ప్రతిపక్షం కాబట్టి దీక్షలు చేయాలి కాబట్టి చేస్తా ఉందని చెప్తుంది. నేను అదే అడుగుతున్నాం, పాలకపక్షం కాబట్టి ఆ విధంగా ప్రతిపక్షం మీద వాళ్ళు నిందలేయాలి కాబట్టి వేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా దీక్షలు ఎందుకు చేశాడో ఒకసారి మీరు అడగండి, ఆయన్ని చెప్పమనండి, ప్రజలకు చెప్పమనండి. ఎవరైనా కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఇబ్బందులు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం మా బాధ్యత, మేము తీసుకొస్తున్నాం, వాళ్ళు నెరవేర్చట్లేదు. ఓ పక్కన ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్నారు, 1,500 రూపాయల పరిహారం ఇస్తా ఉన్నారు ప్రభుత్వం, అయినా మీరు ఎందుకు దీక్షలు చేస్తా ఉన్నారు? ఎప్పుడు ఇస్తానండి ఎప్పుడు ఇస్తారండి? ఇమ్మని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే దీక్ష అంటారో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దీక్షకు వస్తారంటే 1,500 రూపాయలు ఇస్తా అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి యాటికి వస్తే మేము వచ్చి మార్కెట్ ధర కొంటా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని ప్రకటిస్తే వెంటనే వచ్చి లేదు మీ వాళ్ళ నుంచి రైతులకి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యాగక్షేమాలు కనుక్కున్నాం అంటారు. ఎప్పుడు అంటారు? అసలు ప్రభుత్వ విధానం ఏంటి, ప్రభుత్వ కార్యక్రమం ఏంటి, వాళ్ళు తనకి ఎన్నికల్లో చెప్పిన ప్రణాళిక ఏంటి, వాళ్ళకి ఆ కార్యక్రమం చేయమనండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే తప్ప చేయరా? ప్రతిపక్ష పార్టీ చెప్తే తప్ప చేయరా ఈ ప్రభుత్వం? మేము అడుగుతుంది అది. ఒక విధాన రూపకం ద్వారా దీర్ఘకాలిక ప్రణాళికలు చేస్తూ రైతులకు మేలైన కార్యక్రమం చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. దానికోసమే ఈ దీక్షలు, దానికోసమే ఈ కార్యక్రమం. గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు ఇప్పటికే వెళ్ళి గమనించారా?
చాలా గమనించబట్టే కదండి ఆఖరికి ఇవాళ దేశాలకు వచ్చి ప్రభుత్వం మీద రైతులు సంఘటితపరిచి ఈ కార్యక్రమం చేయడానికి వచ్చాము. రైతుకు వచ్చి పంటకు గిట్టుబాటు ధర లేదు. విత్తనాలు కొనుక్కుంటే అన్ని కూడా స్పూరియస్ కల్తీ విత్తనాలు. మంత్రులే దాని మధ్యవర్తులుగా బ్రోకర్లుగా ఉండి దళాలుగా ఉండి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఎక్కడ కూడా దానికి నియంత్రణ లేదు, కంట్రోల్ లేదు. ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈ పరిస్థితి దాపరించింది. రైతులు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ లేకుండా మోసం చేశారు. కాగులాంటి సంస్థ చెప్పింది రుణమాఫీని వచ్చి దారి మళ్లించారని చెప్పింది. అందుకే ఈ కార్యక్రమం. రైతులకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి పక్కదారి పట్టించారని, ప్రభుత్వం పక్కదారి పట్టించిందని వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ చూసుకుంటే రైతులకు అందాల్సిన ఏ విధమైన ఇన్పుట్ సబ్సిడీలు కానీ అలాగే రైతాంగానికి సంబంధించి కనీస గిట్టుబాటు ధర కానీ రావడం లేదని, దానికి సంబంధించి ప్రభుత్వాన్ని మేలుకొల్పేందుకే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష ప్రారంభిస్తున్నారని వైసీపీ నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు జిల్లా. ప్రియతమ నాయకుడికి స్వాగతం, సుస్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో రైతు సమస్యలను అర్థం చేసుకొని రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి మహానాయకుడికి స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్.